యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటి నాన్న ఇక్కడికి తీసుకొచ్చావు? ఎవరిది ఇల్లు? ఒక్కసారి అటు చూడండి. వసంత ఆనందవర్మ విహార్. అంటే ఇది మనిల్లే. మనిల్లా? అవును మమ్మీ, ఇది మన కోసమే కొన్నాను. పదండి లోపలికి. నమస్కారం అండి. నమస్కారం పంతులు గారు. ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఉండాల్సిన మిమ్మల్ని ఇంతకాలం ఆ ఇరుకింట్లో ఉంచి ఇబ్బంది పెట్టానే అని బాధగా ఉండేది. ఇంత పెద్దిల్లు కొన్నారంటే ఇమ్మీడియట్గా ఇక్కడికి షిఫ్ట్ అయిపోతారు. వీళ్ళు ఇక్కడికి వచ్చారంటే వీళ్ళ గురించి నాకేం తెలియదు. ఇంకా ఐశ్వర్యకేం చెప్పగలను? ఐశ్వర్య నుంచి డబ్బులు ఎలా తీసుకోగలను? ముందు ఇంటి విషయం గురించి చెప్పి ఎంత కొంత లాగేద్దాం. కన్నయ్య దయ వల్ల ఫ్యాక్టరీలో మంచి లాభాలు వచ్చాయి. మంచి ఇల్లు కొన్నాను. సంతోషం నాన్న, చాలా సంతోషం. ఫ్యాక్టరీ విషయంలో, ఇంటి విషయంలో చేజారిపోయిన వైభవాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత అచీవ్ చేయడం నిజంగా గ్రేట్ రా. అవునరా, ఫ్యాక్టరీలో వచ్చిన లాభాలన్నీ ఇంటి మీద ఇన్వెస్ట్ చేసావా? లేదు డాడీ, మొత్తం ఇంటి మీద పెట్టలేదు. కొంత బ్యాంక్ లోన్ తీసుకున్నాను. అవునా, అయితే ఓకే. ఫ్యాక్టరీలో వచ్చిన ప్రాఫిట్ అంతా ఇంటి మీద వాడేసుకుంటే ఫ్యాక్టరీలో ఏదన్నా అవసరమైతే ఇబ్బంది అవుతుంది కదా, అందుకని. లేదు డాడీ, ఫ్యాక్టరీలోని వర్కర్స్కి ఏ ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను. మీరేం టెన్షన్ పడకండి. అత్తయ్య పదండి లోపలికి వెళ్దాం. నమో నమః. అయ్యా అందరూ కుడికాలు లోపల పెట్టి పదండి. హరి ఓం. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతాం ప్రసిద్ధిరస్తు. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యాం తద్విధీం పాదోస్య పురుషః పాదోస్యః భవాన్ పునః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. మహాసరస్వత్యై నమః. వారాహీ దేవతాయై నమో నమః. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్శ్రియాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపదాని. యస్యాం హిరణ్యం విందేయం గామస్యం పురుషానహం. అస్య పూర్వాం రసమధ్యాం హస్తినాద ప్రబోధినీం. శ్రీం దేవీముపహ్వయే శ్రీమహాదేవీ జ్యోషదాం. తాం సోస్మితాం హిరణ్యగ్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తత్వయంతీం. పద్మే స్థితాం పద్మవర్ణాం తాం ఉపహ్వయే శ్రీం. చంద్రాం ప్రభాసాం యశసాం జ్వలంతీం శ్రీం లక్ష్మీం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే. మే లక్ష్మీర్మే నర్సితాం తస్య ఫలాని ప్రసాదంతమహంతర్యాశ్చ బాహ్యా లక్ష్మీ ఉపైతమాం దేవసంగ్రహకీర్తిశ్చ మనసాం ప్రాదుర్భూతో ఓస్మిరాశ్రేస్మిన్ కీర్తిమర్దుందదాతమే. క్షుద్ధివాసామలాం విజయేశ్చామలక్ష్మీం నాశయామ్యహం. అభూతిం సమృద్ధిం చ సర్వాన్ నిర్వదతే
శాంతమూర్తిం సకలసర్వసర్వసర్వత్రీ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః సర్వమంగళమాం శ్రీ శ్రీ సర్వసాధికే శరణ్యే త్ర్యంబకే నారాయణి నమోస్తుతే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. వదినా ఇదిగో. థ్యాంక్ యూ. అత్తయ్య గారు, వదిన దగ్గర తాకట్టు పెట్టిన బంగారం అప్పంతా తీర్చేశాం. అయ్యా, ఇక నేను బయలుదేరుతాను. మంచిది. నమస్కారం. బాగుంది శ్యామ, ఇల్లు చాలా బాగుంది. బాగుండడమే కాదమ్మా, అన్ని రకాలుగా వసతిగా కూడా ఉంది. మీ అబ్బాయి గారి సెలక్షనే అత్తయ్య గారు. మా తమ్ముడి సెలక్షన్కి అయితే వంక పెట్టాల్సిన అవసరమే ఉండదు. కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు, ఆస్తులు చేజారిపోయినప్పుడు చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళి బాధపడుతూ కూర్చుంటారు. కానీ మీరిద్దరూ బాధను పక్కన పెట్టి భవిష్యత్తు గురించి ఆలోచించారు. పూర్వ వైభవాన్ని ఎలా తీసుకురావాలని ఆలోచించారు. పట్టుదలతో ప్రయత్నం చేశారు. అనుకున్నది ఇద్దరూ సాధించారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ ఫోటోలన్నీ ఐశ్వర్యకి పంపిస్తే ఎంతో కొంత గిట్టుబాటు అవుతుంది. చూసారా మేడం, ఎంత పెద్దిల్లో? సినిమా థియేటర్ అంత ఉంది. నా జీవితంలో అంత పెద్దిల్లు చూడటం అదే మొదటిసారి. బయట నుంచి చూస్తేనే నా కళ్ళు జిగేలన్నాయి. ఇక లోపల చూడ్డానికి నా 2 కళ్ళు సరిపోలేదనుకోండి, అంత బాగుంది. ఆ ఇంట్లో సందడి, ప్రేమలు, నవ్వులు, వాళ్ళ ఆనందానికి హద్దే లేదనుకోండి. ఆ ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ మేడం, ఒక్క మీరు తప్ప. ఆపు వనజాక్షి, నీ మాటలు వింటుంటే పుండు మీద కారం చల్లినట్టుంది. తలుచుకుంటేనే కడుపు రగిలిపోతోంది. రగిలిపోతుంది మేడం, ఎందుకు రగలదు? ఆ మాత్రం కోపం, బాధ ఉంటాయిలేండి. వాళ్ళకి నాకు ఏ పగా ప్రతీకారం లేకపోయినా ఆ ఇంటిని వాళ్ళని చూస్తే అసూయ కలిగింది. అలాంటిది వాళ్ళ మీద పంతం, ప్రతీకారం ఉన్న మీకు కడుపు రగిలిపోవడం కాదు, ఒళ్ళంతా రగిలిపోతుంది. కానీ ఏం చేస్తాంలేండి, వాళ్ళకి అలా కలిసొస్తోంది. వాళ్ళది గుడ్ టైం, మనది బ్యాడ్ టైం. వనజాక్షి, ఆపు. నేను నిన్ను మళ్ళీ పిలుస్తాను, ఇక నువ్వు వెళ్ళు. సరే మేడం. నిజంగానే నేను ఓడిపోయానా? నాకు భయం వేస్తుందేంటి? వాళ్ళని దూరం చేసుకున్నందుకు నేను నిజంగా కుమిలిపోయి వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమించండి అనే రోజు దగ్గరలోనే ఉందా? నెవర్. చావనైనా చేస్తాను కానీ వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమించమని అడిగే పరిస్థితే లేదు. చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఆ శ్యామ మీద ఎలాగైనా నేను గెలవాలి, గెలిచి తీరాలి.
ఇదిగో ఇది భలే ఉంది కదా డాడీ. ఇది బాగుంది కదండి. చాలా బాగుంది. ఈ ఫోటోలో అందరికంటే నువ్వే బాగున్నావు వసంత. అవును డాడీ, అందుకే అమ్మకు నచ్చింది. మామయ్య గారు వేడివేడి పకోడీ తీసుకోండి. అమ్మ శ్యామ, ఈ ఫోటోలు చూడు. చూడు. మనం ఆ హడావిడిలో ఏమీ పట్టించుకోలేదు. వనజాక్షి ఫోటోలు తీసి మంచి పని చేసింది. అవునత్తయ్య గారు, ఫొటోస్ చాలా బాగున్నాయి. ఒకసారి వనజాక్షికి ఫోన్ చేయమ్మా, థ్యాంక్స్ చెప్దాం. అవును శ్యామ, గృహప్రవేశం చేసినప్పుడు గుర్తుగా ఉండడానికి మనకి మంచి గిఫ్ట్ ఇచ్చింది వనజాక్షి అక్క. ఫోన్ చేసి ఒకసారి మాట్లాడదాం. అలాగే అఖిల్ బాబు. ఇదేంటి శ్యామ ఫోన్ చేస్తుంది? ఏదైనా ఫ్యాక్టరీ పని చెప్తుందా? ఏం చెప్పినా కాళ్ళు నొప్పులు నా వల్ల కాదు అని చెప్తాను. శ్యామ చెప్పు. ఏంటి వదిన నువ్వు చేసిన పని? నేనేం చేశాను శ్యామా? అసలు నువ్వు ఇలా చేస్తావని నేను ఊహించలేదు. కొంపతీసి వీళ్ళ విషయాలన్నీ ఐశ్వర్యకి చెప్తున్నానని తెలిసిపోయిందా? చాలా చాలా థ్యాంక్స్ వదినా, ఫొటోస్ చాలా బాగున్నాయి. ఫోటోలా? నేను ఇంకా ఏదో అనుకున్నాను. మరి నువ్వేమనుకున్నావు? ఫోటోలే శ్యామా. మిమ్మల్ని అడగకుండా తీశాను కదా, మీరు ఏమంటారోనని భయపడ్డాను. నిన్ను మేమేమంటాం వదినా? ఆ రోజు మేము మర్చిపోయినా నువ్వు ఫోటోలు తీసి మాకు గుర్తుండిపోయేలా చేశావు. ఇలా ఇవ్వు. ఒక్క నిమిషం వదినా, నీతో మా అత్తయ్య గారు మాట్లాడతారంట. ఇవ్వు. ఇదిగోండి అత్తయ్య గారు. అమ్మ వనజాక్షి, పెద్దమ్మా చెప్పు. ఫోటోలు చాలా బాగున్నాయి. నీకు థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేయమన్నాను. పర్వాలేదు పెద్దమ్మా, మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు? సరే అమ్మా, వీలున్నప్పుడు ఒకసారి ఇంటికొచ్చి వెళ్ళు. అలాగే పెద్దమ్మా, ఉంటానే. నేను ఫోటోలు తీసింది ఐశ్వర్య కోసం, మీకోసం కాదు. ఫోటోకి 1000 రూపాయలు చొప్పున మినిమం ఒక 10-15 వేలు వస్తాయి. వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి. వాళ్ళు హ్యాపీగా నవ్వుతూ ఉంటే నాకు ఒంటి మీద గొంగలి పురుగులు పాకినంత కంపరంగా ఉంది. అమ్మా శ్యామా, బావగారు, మమ్మీ, డాడీ,
ఇదిగో బతుకమ్మ కోసం ఈ పూలు తీసుకొచ్చాను, సరిపోతాయా? చాలా కిల్ బాబు. ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టండి. పిన్ని, ఈ పూలన్నీ మీరు ఎందుకలా పెడుతున్నారు? బతుకమ్మని చేస్తున్నాం నాన్న. బతుకమ్మ అంటే ఎవరు? బతుకమ్మ అంటే మన బ్రతుకుల్ని చక్కదిద్దే దేవత. ప్రతి సంవత్సరం మన తెలుగు ప్రజలందరూ ఎంతో ఘనంగా ఈ పండుగ చేసుకుంటారు. ముఖ్యంగా మన తెలంగాణ సాంప్రదాయ పండుగ. పిన్ని, నాకు ఈ బతుకమ్మ స్టోరీ చెప్పవా ప్లీజ్? పిన్ని చెప్పు శ్యామ. నేను ఈ బతుకమ్మ గురించి కొంచెం కొంచెం తెలుసుకున్నా కానీ పూర్తిగా తెలియదు. చెప్పమ్మా శ్యామ, బతుకమ్మ కథ వింటూ బతుకమ్మని చేద్దాం. చెప్పు శ్యామ, నాకు కూడా వినాలనుంది. సరే చెప్తాను. మన తెలుగు ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకునే పెద్ద పండుగ బతుకమ్మ పండుగ. రకరకాల పువ్వులతో బతుకమ్మని చేసి రకరకాల ప్రసాదాలు చేసి దేవి నవరాత్రులు చేసుకుంటారు. ఈ నవరాత్రులు ప్రతి సాయంత్రం అమ్మలక్కలందరూ వాళ్ళ బతుకమ్మలను ఒక చోట చేర్చి ఉయ్యాల పాటలు పాడతారు. అసలు ఈ బతుకమ్మ ఎవరు, కథ ఏంటి అంటే, ఒక పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం ధర్మాంగుడు అనే రాజు ఉండేవాడు. అతని భార్య సత్యవతి. వారికి 9 కుమారులు. ఒక యుద్ధంలో శత్రువుల చేతిలో 9 కొడుకులు మరణిస్తారు. దానితో ఆ రాజు రాణి బాధతో కుమిలిపోతారు. ఉన్నదంతా పేద ప్రజలకు దానం చేసి అడవులకు వెళ్లి తపస్సు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు శ్రీ మహాలక్ష్మి ప్రత్యక్షమై వారిని వరం కోరుకోమని అడుగుతుంది. సంతానం పోగొట్టుకున్న మాకు నువ్వే సంతానంగా మాకు జన్మించు తల్లి అని వాళ్ళు దీనంగా వేడుకుంటారు. ఏడాది తిరిగేసరికి వారికి అమ్మవారు బిడ్డగా పుట్టింది. ఆ అడవుల్లో ఉండే ఋషులు మునులు అందరూ వచ్చి ఆ బిడ్డని ఉయ్యాల్లో వేసి బతుకమ్మ అని పేరు పెట్టారు. ఆయుష్మాన్ భవ అని దీవించారు. అమ్మవారు జన్మించగానే వారికి సకల సౌభాగ్యాలు కలిగాయి. బతుకమ్మ పెరిగి పెద్దదయింది. చిత్రాంగుడు అనే రాజు రూపంలో శ్రీ మహావిష్ణువు వచ్చి ఆమెను పెళ్లాడాడు. ఆ రాజ్యంలో సకల సిరి సంపదలు సౌభాగ్యాలు వెల్లివిరిశాయి. అమ్మవారు పుట్టిన అడవి అంతా పుష్పాలతో వికసించింది. ఋషిపత్నులు మునికన్యలు ఆ పువ్వులను సేకరించి గోపురంలా పేర్చి అమ్మవారి పుట్టుకకి చిహ్నంగా దాన్ని భావించి నవరాత్రులు పూజించి పండుగ చేసుకున్నారు.
బతుకమ్మ పువ్వుల పండుగ. పువ్వుల లాంటి సుకుమారమైన మా ఆడపడుచుల పండుగ.